అండి మీరు చూసిన థంబ్నెయిల్స్ అయితే నిజమేనండి. ఈరోజు మన కుకింగ్ వీడియోస్లోకి వచ్చేసి నేను ఒక కొత్త రెసిపీని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అదే తాటికాయ పుడింగ్ అండి. చాలా బాగా వచ్చిందండి ఇదైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ కుకింగ్ వీడియోస్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి మన వంటింట్లోకి. మరి ఇంకెందుకు లేటు? తాటికాయ అంటే గిర్రం తిరుగుతుంది అనుకుంటున్నారా? పేస్ట్ అవ్వడానికండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పంచదార వేసుకోవాలండి, 1 కప్పు. తర్వాత వేసామా లేదా అన్నట్టు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటారా? క్యారమిల్క్ అండి. మనం క్యారమిల్ పుడింగ్ చూసుంటారు మీరు అందరూ కూడా. ఇది మనం క్యారమిల్ అనేది ఆప్షనల్. సో పిల్లలకి అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా, నేను క్యారమిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యారమిల్ గట్ట ఏమీ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చండి పుడింగ్ అనేది. బట్ కానీ ఇదైతే ఆప్షనలే, పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అనేసి నేను క్యారమిల్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి అంతా కూడా క్యారమిల్ ప్రిపరేషన్ అనేది మొత్తం అంతా కూడా స్లో ఫ్లేమ్లోనే మనకి జరగాలండి. తొందరగా అయిపోతుంది కదా అనేసి హై ఫ్లేమ్ పెట్టేసి కనుక మీరు క్యారమిల్ ప్రిపేర్ చేస్తే అది ఎందుకో పనికి రాకుండా అయితే పోతుంది. ఎందుకు అనుకుంటున్నారా? హై ఫ్లేమ్లో పెట్టేస్తే క్యారమిల్ అనేది మాడిపోయి చేదుగా వస్తుంది దాని టేస్ట్. సో అందుకని మీరు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకునే ఇలా కలుపుకుంటా మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను అలా కలుపుతూనే ఉన్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం పుడింగ్ వచ్చేసి స్టీల్ బౌల్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, లైక్ క్యారేజీ బౌల్లో. సో అందులో మనం క్యారమిల్ అనేది వేసేసుకోవాలండి. సో క్యారమిల్ అంతా కూడా వేసేసుకుని సెట్ అవనివ్వాలండి క్యారమిల్. చూసారు కదా, మొత్తం క్యారమిల్ అంతా నేను ఇందులో వేసేసి బాగా చల్లారనివ్వాలండి. సో ఇదంతా కూడా సెట్ అయిపోతుంది మనకి. పుడింగ్ ప్రిపరేషన్ అయ్యేప్పటికి ఇదంతా కూడా బాగా సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మిక్సింగ్ బౌల్ తీసుకుని షుగర్ 1 కప్పు వేసుకోవాలండి. నేను ఏ కప్తో అయితే షుగర్ వేసుకున్నానో అదే కప్తో 2 కప్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఒక 2 కప్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. షుగరు మిల్క్ రెండు కూడా బాగా మిక్స్ అవ్వాలి మనకి. చూసారు కదా, ఇది బాగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ 2 ఎగ్స్ అయితే పడతాయండి మనకి. 2 ఎగ్స్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మనకి ఎంత అలా మిక్స్ చేసినా సరే ఏం మిక్స్ అవ్వదు, మనం మిక్సీలో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ అయితే తాటి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు ఒక 4 స్పూన్స్ దాకా అయితే వేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇక్కడ మనకి నేనైతే ఓన్లీ 2 స్పూన్సే వేసుకున్నాను. మీరు వేసి మిల్క్, షుగర్, ఎగ్స్ క్వాంటిటీని బట్టి కూడా పెంచుకోవచ్చు. ఇదంతా కూడా నేను చెప్పాను కదా, మామూలుగా అయితే ఇది అవ్వదు. మిక్సీ పట్టేసుకుని మనకి చల్లారిన క్యారమిల్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇదంతా బాగా సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఒక బౌల్తో పెట్టుకుని మనం రెడీ చేసుకున్న పుడింగ్కి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ ముందు పెట్టేసుకుని ఆ బౌల్ పైన ఒక చిన్న ప్లేట్ అనేది మూత వేసేసుకోవాలి. పెద్ద బౌల్ పైన కూడా ఆవిరి అనేది పోకుండా మూత వేసుకోవాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా అసలు ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ప్లేట్ అనేది మీరు ఇందులో సెట్ చేసుకోవాలి. 5 మినిట్స్లో అయితే ఇది కుక్ అయిపోయింది అండి నాకు. సో చూసారు కదా, ఇది తీసి చూస్తే మీకు చాక్ పెట్టి దీంట్లో గుచ్చితే కనుక మీకు ఏది అంటుకోకుండా ఉండటం అయితే ఇది ఉడికిపోయినట్టే. ఉడికిపోయాక చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకు తీసుకుంటే మనకి తాటికాయ పుడింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో చూసారు కదా, నేను అసలు ఎర్జీలు ఏమీ కట్ చేయలేదండి. అసలు కట్ చేయకుండానే ఇది భలే వచ్చింది. ప్లేట్తో ఉల్టా పెట్టుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒక 2 సార్లు ట్యాప్ చేయండి.
చూసారు కదా, ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా దీని నుంచి ఇది రిమూవ్ అయిపోయింది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మనకి తాటికాయ పుడింగ్ అనేది. పిల్లలకి కూడా చాలా అట్రాక్టివ్గా తింటారు దీన్ని చూస్తేనే. భలే జెల్లీ జెల్లీగా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని కట్ చేస్తామండి మనం. హ్యాపీ బర్త్డే టు యూ. సారీ అండి, టుడే అయితే నా బర్త్డే ఏమి కాదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. మనకి బర్త్డే కేక్ కింద కూడా కట్ చేయొచ్చు. సపోజ్ ఇంట్లో కేక్ లేనప్పుడు ఏం చేస్తాం, ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైం అండి. చాలా బాగుందండి, అసలు మాటలు లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.